ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. నల్గొండ జిల్లాలోని 6 మున్సిపాలిటీలకు ఒక కార్పొరేషన్కు ఎన్నికలు జరగగా చిట్యాల, చండూరు, దేవరకొండ, నందికొండ, హాలియా మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సూర్యాపేట జిల్లాలో 5 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగగా హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సూర్యాపేట మున్సిపాలిటీపై ఉత్కంఠ అయితే రేపింది. మరో గంటలో మిగిలిన మున్సిపాలిటీల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పై మరింత సమాచారాన్ని మా నల్గొండ జిల్లా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఇప్పటికీ వచ్చినటువంటి అన్ని మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఇటు చిట్యాల, చండూరు సంబంధించినటువంటి మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ అయితే విజయం సాధించింది. దేవరకొండ, హాలియా, నందికొండ మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇటు సూర్యాపేట జిల్లాకు వస్తే నేరేడుచర్ల, హుజూర్నగర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం 6 మున్సిపాలిటీ, ఒక కార్పొరేషన్కు ఎన్నికలు జరిగితే నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ, నల్గొండ కార్పొరేషన్ మినహా మిగతా అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందిందని చెప్పుకోవచ్చు. ఇటు సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి 5 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగాయి. ఇక్కడ 2 మున్సిపాలిటీల్లో ఇప్పటికే రిజల్ట్ వచ్చింది. నేరేడుచర్ల, హుజూర్నగర్ సంబంధించినటువంటి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అయితే గెలిచింది. ఇటు సూర్యాపేటకు సంబంధించినటువంటి ఇంకా 3 మున్సిపాలిటీలు అయితే పెండింగ్ ఉన్నాయి. కోదాడ, సూర్యాపేట, తిరుమలగిరి మున్సిపాలిటీలకు అయితే కౌంటింగ్ జరుగుతుంది. తిరుమలగిరిలో ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ బోని చేసే విధంగానే అక్కడ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉంటున్నాయి. ఇంకా 2 వార్డులకు సంబంధించినటువంటి ఫలితాలు బయటకు వస్తే మాత్రం అటు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అయితే ఆధిక్యం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు తిరుమలగిరి మున్సిపాలిటీ అయితే బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కోదాడ, సూర్యాపేట మున్సిపాలిటీలకు కౌంటింగ్ జరుగుతుంది. ముఖ్యంగా అందరి దృష్టి కూడా సూర్యాపేట మున్సిపాలిటీ మీదనే ఉంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గత రెండు పర్యాయాలు కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అయితే అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈసారి ఎలాగైనా సరే ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాలు రచించింది. అక్కడ ఉత్కంఠంగా కూడా ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితిలో ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని చెప్పేసి భావిస్తున్నటువంటి పరిస్థితిలో అక్కడ ఫలితాలు ఎలా వస్తాయి, అక్కడి ప్రజలు ఎవరికి పట్టం కట్టారనేది అయితే ఇప్పటికీ ఉత్కంఠ రేగుతున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నల్గొండ కార్పొరేషన్ కౌంటింగ్ అయితే జరుగుతుంది. ఇప్పటికీ వీటికి సంబంధించినటువంటి ఎన్నికలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా నల్గొండ సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎన్నికలు అయితే కౌంటింగ్ అయితే జరుగుతుంది. ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా దగ్గరుండి ఆర్ఓలు కూడా ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని మున్సిపాలిటీ సంబంధించినటువంటి వాటిల్లో కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తి ఆధిపత్యాన్ని అయితే కొనసాగిస్తుంది. ఇంకా నల్గొండ జిల్లాలో 2 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఫలితాలు రావాల్సింది. ఇటు సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి 3 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఫలితాలు రావాల్సింది. వీటన్నిటిని కూడా ఇప్పటికే అధికారులు కూడా వీళ్ళని తొందరగా వీటికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా పూర్తి చేసే విధంగానైతే అధికారులు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. మరి కాసేపట్లో ఈ మిగిలిన మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా వెలువడే అవకాశం ఉంది. ముఖ్యంగా నల్గొండ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఫలితాలు మాత్రం కొంత లేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత వీటికి సంబంధించినటువంటి కొన్ని డివిజన్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటిని కూడా ఇటు ఏజెంట్స్, అభ్యర్థుల సమక్షంలోనైతే పూర్తిగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మిగతా వార్డులకు సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా మరి కాసేపట్లోనైతే విడుదలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇటు సూర్యాపేటకు సంబంధించినటువంటి 3 మున్సిపాలిటీలకు రిజల్ట్ రావాల్సింది. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే మిర్యాలగూడ, ఇటు నల్గొండ కార్పొరేషన్ సంబంధించినటువంటి రిజల్ట్ కూడా రావాల్సింది. ఈ మొత్తం 5 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి రిజల్ట్ మాత్రమే పెండింగ్ ఉంది. వీటిని కూడా వీలైనంత తొందరగా రిజల్ట్ ప్రకటించడానికైతే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మధ్యాహ్నం వరకు అయితే ఈ మొత్తం మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి రిజల్ట్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. నల్గొండ కార్పొరేషన్ సంబంధించినటువంటి రిజల్ట్ మాత్రం కొంత లేట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేష్, హెచ్ఎం టీవీ, నల్గొండ నుండి. థ్యాంక్ యూ సో మచ్ పరమేష్. మరి తెలంగాణలో మున్సిపల్